విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. హలో బ్రదర్, చెప్పండి. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ హైదరాబాద్. రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయం ముందర తెలుగు తల్లి విగ్రహం అనేది ఏర్పాటు చేశారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అదైతే అది చేంజ్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే పాతది ఉంది, ఓన్లీ పింక్ కలర్ ఉంది కాబట్టి శారీ ఒకటి చేంజ్ చేసి యాస్టీస్ గా పెట్టేసి వాళ్ళు అక్కడ ఓపెన్ చేస్తే సరిపోద్ది. కానీ కాకుండా వాళ్ళు ఆ గ్రీన్ అనేది పెట్టి ముస్లిం కి సపోర్ట్ అన్నట్టుగా ప్లస్ కిరీటం లేకుండా ఇది కాంగ్రెస్ హస్తం గుర్తున్నట్టుగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇదైతే మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ అనేది లేకుండా చేశారు, బతుకమ్మను కూడా తీసేశారు కదా. మరి తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలకు అనుగుణమైనటువంటి బతుకమ్మను తీసేయడం ద్వారా మహిళలు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి దీనిపై మీరు? అదైతే కరెక్ట్ కాదండి. అది మాత్రం ఇప్పటికైనా కూడా కొంచెం చేంజ్ చేస్తేనే బెటర్. చేంజ్ చేయకపోతే మాత్రం బాగోదు. చేంజ్ చేయాలి, కంపల్సరీ చేంజ్ చేయాలి. దీని గురించి అందరి సజెషన్ కూడా తీసుకొని అతను చేయాలి, కానీ మరి అట్లా చేయలేదు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. అంటే మరి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కదా, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పేశారు అన్నారు. సో దానిలో భాగంగానే ఇవన్నీ చర్యలు చేస్తున్నారని చెప్పుకోవచ్చా? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా అంటే అది వేరే దేంట్లో చూసుకోవచ్చు, కానీ మనకు ఈ యొక్క విగ్రహం విషయంలో మాత్రం అట్లా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అదొక్కటి మాత్రం మళ్ళొకసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు కదా, మా ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి దీనిపై ఎట్లా ఏ విధంగా తీసుకుంటారు? కానీ వీళ్ళే మనకు ఇది మన సీఎం వరకు పోయేటట్టుగా ఉండేసి వాళ్ళు కంపల్సరీ మళ్ళీసారి పూర్వం ఆలోచించుకోవాలని చెప్పేసి అని నేను అంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సర కాలంలో మనం చూస్తున్నట్టయితే కొన్ని పథకాలు అయితే అందట్లేదని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు కదా, మరి దీనిపై ఏమంటారు? ఒకటేసారి అయితే అవ్వదు కదా, 1 by 1 అవుతుంది. కానీ ఇప్పుడు ఎందుకంటే ఉచిత బస్సు ఒకటి ఉంది, అది అవుతుంది. గ్యాస్ ఏదో ఇస్తున్నారు, కరెంటు అయితే కూడా ఇస్తున్నారు. కొంచెం రుణమాఫీలు కూడా అవుతున్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది లేదు. కొంచెం ఎట్లా చేస్తారు, దాంట్లో అయితే అదేం లేదు, చేస్తారు. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే విద్యా వ్యవస్థలో అంటే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద పసికందులు అనేది ఫుడ్ పాయిజన్ వల్ల బలవుతున్నారు. మరి దీనిపై మీరేమంటారు? అది ఎక్కడైతే మిస్టేక్ అవుతుందో దాని మీద కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా కరెక్ట్ గా ఉండి అది కరెక్షన్ చేసుకోవాలి. అది గవర్నమెంట్ కు కూడా కొంచెం సంబంధం ఉంటది. వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకొని ఇంకొంచెం ఫుల్ ప్లేస్ చేసుకోవాలి. విద్యా వ్యవస్థ ఇలా ఉండడానికి కారణం విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఇలా ఉంటుంది అనుకుంటున్నారు. మేబీ అయ్యుండొచ్చు, అవుతుంది. కొంచెం సెట్ అవుతుంది అని మెల్లగా వాళ్ళకు మీ న్యూస్ అది ఉంది కదా, వాళ్ళకు చేరే వరకు మీరు కొంచెం కృషి చేయండి అంతే. కాక నమస్తేనే. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది? మంచిగా ఉంది. ఎందుకు ఏం చేస్తున్నా మంచిగా ఉంది అంటున్నావు? మరి ఇప్పుడు అయితే మంచిగానే రుణమాఫీ మంచిగా చేసి ఉండే, రుణమాఫీ మంచిగా చేసి ఉంటూ బోనస్ సీట్ ఇస్తుండు. అంటే పొలం ఉన్నదా నీకు? ఎన్ని ఎకరాలు ఉన్నది? 3 ఎకరాలు. ఎంత తీసుకున్నావు లోన్ తీసుకున్నాం, రుణమాఫీ అయింది. ఎంత తీసుకున్నావు? 60,000 తీసుకున్నాం, మాఫీ అయింది. మాఫీ అయింది అంటున్నావు, మరి ఇంకా కొంత రైతులేమో మాకు రుణమాఫీ జరగట్లేదు అంటున్నారు. కాలేదని చెప్పొద్దు, అబద్ధం మీద ఒకరితో అవద్దని చెప్పడు. అంటే మీ ఏరియా సైడ్ అందరికి అవుతున్నాయా లేదా అయింది? మా ఊరు ఇక్కడ అందరికి అయిపోయింది. మాకు 1 లక్ష వరకు ఉన్న వాళ్ళకి అందరికి అయితే అయిపోయింది. అక్కడ 1 లక్ష దాటి ఎవరు తీసుకోలేరు, అయిపోయింది. మీరు రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది? మంచిగానే ఉంది. ఇప్పుడైతే మంచిగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారు 2 విడతలుగా రైతు బంధు అనేది ఇచ్చిండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా వేస్తామని చెప్పేసి చేస్తలేడు కదా, మరి దీనిపై మొన్న నుంచి చేస్తలేడు. 2 పంట 2 వాళ్ళేది కదా, 2 వాళ్ళేవు. ఏమో అది ఏంటిదంట, దీన్ని రుణమాఫీ చేసిండు కదా, ఆ పైసలు అక్కడ పెట్టి ఇక్కడ సరిపోలేవు అంటారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మంచి చేస్తుందని చెప్పేసి రైతు పండుగ సంబరాలు అనేది చేస్తున్నది. సో మరి రైతులకు మంచి జరుగుతుందా? కాంగ్రెస్ జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. బోనస్ చేస్తుండు కదా సన్నోట్లకు. నేను సన్నోట్ పెట్టలేదు, దొడ్డు పెట్టుకున్నా. దొడ్డు పెట్టి సన్నోట్ పడలేదంటే అబద్ధం కదా. అంటే మీ సైడ్ అందరికి సన్నపట్లు వేసిన వాళ్ళు అందరికి బోనస్ పడుతున్నాయా? పడ్డాయి బోనస్ పడ్డాయి మంచిగా. మరి కొందరు రైతులు అంటున్నారంట, మాకు బోనస్ ఇస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా, ఈ బోనస్ ఉంటే సరిపోతుంది, రైతు భరోసా అవసరం లేదు అంటున్నారట. మరి దానిపై నిజమే అంటావా? రైతు భరోసా కావాలన్నా? రైతు భరోసా కావాలి కంపల్సరీ. ఎందుకంటే రైతులకు జరంతా మేలు జరిగినట్టు ఉంటది. ఇప్పుడు అప్పు తెచ్చుకోకుండా జర మేలు ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వం దసరాలోపే రైతు భరోసా ఇస్తా అన్నది కానీ ఇంకెత్తలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు కదా. ఫస్ట్ ఇచ్చిండు కదా. ఇప్పుడు ఇచ్చిండే? ఇచ్చిండు, స్టార్టింగ్ ఇచ్చిండు. 9వ తారీఖు అలా రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఫస్ట్. కాంగ్రెస్ అంటే రైతు భరోసా ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు. 5,000 చొప్పున, ఎకరాకి 5,000 చొప్పున ఇచ్చిండు. మళ్ళీ తర్వాత ఇక 2వది రాలేదు, 3వది రాలేదు అనుకోరాదు. కరెంట్ ఎట్లా ఉంది? కరెంట్ అయితే మంచిగా ఉచితంగానే ఉంది, కరెంట్ ఫ్రీ ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలనే 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చింది కదా, మరి 6 గ్యారంటీలు అనేవి అమలు అవుతున్నాయి అసలు?
ఇక 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడైతే కరెంట్ అయితే ఫ్రీ ఉంది. ఇలా బస్సు అన్నాడు, అడవిలో బస్సు ఉంది, నడుస్తుంది, వాళ్ళు మంచిగానే తిరుగుతారు. ఇంకేంటిది ఉచిత కరెంట్ అన్నాడు, ఉచితంగానే ఇచ్చాడు. చేసి అన్నది బయట అంటున్నారు కానీ కొందరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏం చేస్తలేదు అంటున్నారు. మరి ఇచ్చినాక ఇవ్వలేదని చెప్పొద్దు, ఇచ్చాడు. రుణమాఫీ చేసిండే, మాకైతే రుణమాఫీ అయింది మా కాన్సెన్స్ లా. అంటే మహిళలు అంటున్నారు మాకు 2500 ఇస్తామని చెప్పేసి 2500 ఇవ్వలేదు ఇవ్వలేదంటే చెప్పేసి అంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇంట్లో మనము 4 పిల్లలు ఉన్నారు, 4కి ఒకటే తీరు అయితే వాళ్ళకు డిగ్రీ చదివిన వాళ్ళకు డిగ్రీ లాగానే చూస్తాం, ఇంటర్ చదివిన వాళ్ళకి ఇంటర్ అదే అలానే చూస్తాము. అంటే మరి మహిళలకు అంటే వాళ్ళు చదివేటోళ్ళు అంటారు కాదు మహిళలే. ఇప్పుడు అందరికి ఇప్పుడు ఇంట్లో 4 ఉంటే 4కి వెళ్ళా, కొంతమందికి ఇంట్లో పింఛన్ రావట్టి ఒక్క ఇంట్లో ఒక్కరు కంపల్సరీ పింఛన్ వస్తుంది. మరి పింఛన్లు అంటున్నావు మంచిది బరాబరే. పింఛన్లు 2000 నుంచి 4000 చేస్తా అన్నాడు, చేసిండా మరి? చేయలే, అది మాత్రం చెప్పిండు. ఇక ఇస్తాడంట కదా ఇప్పుడు సంక్రాంతి ఫస్ట్ 14 నుంచి సంక్రాంతికి ఇస్తాడంట కదా. మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉండేది మరి? కేసీఆర్ ప్రభుత్వం చూస్తే అది ఒక మంచిగా అనిపించింది, కానీ ఆ మొత్తం ఇట్లా వెరైటీ పనులు అయితే చేయలేడు. ఏం పనులు చేయలేదు. ఇప్పుడు ఇళ్ళకు డబుల్ బెడ్రూమ్ అంటే అవి ఇవి అంటే ఇవ్వలేడు. కొన్ని టౌన్లలో ఇచ్చిండు కానీ విలేజ్ లలో ఇవ్వలే. కేసీఆర్ ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వలే, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇస్తాడు అనుకుంటున్నా? ఇస్తాడని అనుకోండి, ఇందిరామ ఇండ్లు ఇస్తాడని. మరి కేసీఆర్ గారు మరి ఏదో ఎంతో కొంత మంచిగానే చేసిండు అని అంటున్నావు. మరి ఎంతో కొంత మంచిగా చేస్తే ఎట్లా ఓడిపోయింది మరి? ఎట్లా ఓడిపోయినాడు? వాళ్ళు కింద ఉన్న వాళ్ళు చెడగొట్టేశారు, చేసిండు. అలా అందరు లీడర్లు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు లీడర్ అయినాక వాళ్ళు చేసి ఆయన పాపం అని పేరు ఖరాబ్ చేశారు. ఇప్పుడు మొత్తము అందరు కాంట్రాక్టర్ వాళ్ళే. ఏది కంకర కాడికి వెళ్ళి సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతి ఒక్కదానికి వాళ్ళే కాంట్రాక్టర్ అయినాక అన్ని వాళ్ళే చేసిరి. రాడ్ కాంట్రాక్టర్ వాళ్ళే, అన్ని ఉసుకది అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళే. ఇంకా వాళ్ళకి లాభాలు జరిగింది, ఇతరులకి ఏం జరిగింది? రైతులు అంటున్నారు, ఏమంటున్నారు అంటే కేసీఆర్ మా పాలిట దేవుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు ఇస్తలేడు, కరెంట్ కూడా చక్కగా ఉంటలేదు పొలాలల్లో అంటున్నారు. మరి దీనిపై ఏమంటారు? కరెంట్ వస్తుంది పోతుంది, అది మామూలే. అది ఎట్లా ఉన్నా కరెంట్ గురించి అది మామూలే, వస్తుంది పోతుంది. ఇప్పుడు గాలి వలన కరెంట్ ఎన్నోది అయిపోతుంది. మనమే కదా చేసేది, వాళ్ళైనా కానీ లైన్ మెన్లు అయినా కానీ మనుషులే. వాళ్ళకి గిట్ట ఏదైనా భయం ఉంటుంది కదా, వాతావరణం చూస్తున్నాం బట్టి అట్లా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉంది, మంచిగా ఉంది. హలో బ్రదర్. హలో, మీ పేరు? నా పేరు సాయి కుమార్ అన్న. ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తుంటాను. సో మరి కొత్తగా మనం చూసుకున్నట్టయితే సచివాలయం ముందర తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించడం జరిగింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? విగ్రహం బెటర్ కానీ బాగాలేదన్న, పాతదే బాగుంటుండే. ఎందుకంటే పాతది ఎప్పుడైనా అది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది, దాన్ని చేంజ్ చేయడం వల్ల బాగాలేదు విగ్రహం. యాక్చువల్ గా చెప్పాలంటే బాగాలేదు, పాత విగ్రహం మంచిగా ఉంది. ఈ కొత్త విగ్రహం ఏంటంటే కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి మనకి. అంటే మరి కొందరు అంటున్న మాట ఏంటంటే ఎంతో మంది ఉద్యమకారులు రూపొందించుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేర్పులు చేయడం వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకోసం చేస్తుంది ఇలా అని చెప్పేసి కొందరు ప్రశ్నలు వ్యక్తం చేస్తా ఉన్నారు. సో దానిపై మీరేమంటారు, ఎందుకోసం చేస్తున్నారు అంటారు? వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటున్నారేమోనని నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా అయితే పాతదే బాగుంటుండే, ఎందుకంటే అది ఎప్పటి నుంచో తెలంగాణ ఉద్యమం నుంచి వస్తుంది కాబట్టి అదే కరెక్ట్ కంటిన్యూ చేసినట్టయితే బాగుంటుంది. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈయన కేటీఆర్ ఏమంటుండంటే మళ్ళీ మేము ఇప్పుడు పెట్టిన విగ్రహం తీసేసి మళ్ళీ పాత విగ్రహం పెట్టిండు. ఈ చర్యల వల్ల ఏంటంటే ప్రజాధనం అనేది దుర్వినియోగం అవుతుంది. అంటే మరి ఇలాంటి విగ్రహాలు పెట్టడం వల్ల కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాం కదా రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ అనేది ప్లే చేస్తున్నారని చెప్పేసి రాష్ట్రంలో అనుకుంటున్నారు. దీనిపై మీరేమంటారు? అంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలని పక్కదారి పట్టించేందుకు ఇలాంటి కార్యక్రమాలని ముందటేసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి మీరేమంటారు? అది అయితే తెలియదు అన్న, నాకు 1 year అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. నాకైతే నేను ఇక్కడ మాది యాక్చువల్ గా అయితే ఆంధ్రప్రదేశ్, నేను ఇక్కడికి వచ్చి 3 years అవుతుంది. నాకైతే కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాజెక్టులు కట్టుడు కానీ ఇక్కడ సిటీలో ఫ్లైఓవర్స్ కానీ చాలా డెవలప్ చేశారు. అప్పుడు కేటీఆర్ ఉన్నప్పుడు కూడా మన ఐటీ సెక్టర్ అంతా మంచిగా డెవలప్ చేస్తుండే. ఇప్పుడు అంతా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకుంటే ప్రజలకి అనిపిస్తుంది నాకు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు అంటున్న మాట ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పేసి అంటున్నారు. అంటే మరి అలాంటి కేసీఆర్ గారి మీద కక్షతోటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అనేది మార్చేశారంటారు? ఏమో అన్న అవ్వచ్చు. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసాడంటే కష్టం అన్న, ఎందుకంటే ఆయన ఉద్యమాలు చేసి బాగా రాష్ట్రం కోసం కొట్లాడి ఎమ్మెల్యే పదవులకు ఎంపీల పదవులకు రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి బాగానే కొట్లాడిండు. ఆయన గుర్తులు అనేవి చెరపలేని అనమాట తెలంగాణలో. ఆయన గుర్తులు చెరపలేము, ఎవరు వచ్చినా కూడా ఏం చేయలేరు. ఆయన అనేది ఒక ఎమోషనల్ అంటాడు అనమాట తెలంగాణకి కేసీఆర్. మరి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ఏమైనా మిస్ అవుతున్నారా? ఎగ్జాక్ట్లీ అన్న, బాగుంటుండే అప్పుడు. గులాబీ ఎక్కడికి వెళ్ళినా
వాళ్ళు ఏ మీటింగ్లు పెట్టినా గులాబీ మొత్తం గులాబీ మయంగా ఉంటుండే. ఇప్పుడు అదంతా మిస్ అవుతున్నాం, చూడనికి మిస్ అవుతున్నాం. కేసీఆర్ సార్లు స్పీచ్లు మిస్ అవుతున్నాం. బాగుంటుండే అప్పుడు.